సో గైస్ మారేడుమిల్లి ప్లాన్ చేస్తున్నారా? సో ఈ వీడియో మాత్రం మీకే. సో దీంట్లో నేను వచ్చేసి ఫుల్ డీటెయిల్గా చెప్తాను ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి. అండ్ చూసారు కదా వెనకాల ఎలా ఉందో, ఇలాంటి ప్లేసెస్ని చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇట్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు కమ్ ఫర్ మారేడుమిల్లి. సో ఎలా వెళ్ళాలి ఏంటి, ఎంత టైం పడుతుంది, అండ్ నేను ఎలా వచ్చానో మీకు తెలుసుకోవాలనుకుంటే కంప్లీట్ వీడియో చూడండి. డోంట్ మిస్ అండ్ డోంట్ స్కిప్ గాయ్స్. ఇఫ్ యూ స్కిప్ you will lose the locations guys. ఏంటంటే ఇక రైడ్ స్టార్ట్ అవుతుంది. చూసారు ఇక ఎలా ఉందో. ఆల్రెడీ ఇప్పుడు దాకా టాప్ బాక్స్ చేశాను భయ్య. సగం దీంట్లో వర్షంలో నీళ్ళు ఉన్నాయి, చెమటలు ఉన్నాయి, రెండు ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే టోల్గేట్ నెంబర్ 2. ఇది చూడండి భయ్య ఎట్లుంది. ఫైనలీ అయితే కొత్తగూడానికి సేఫ్గా రీచ్ అయిపోయాము. అండ్ దీని తర్వాత ఇక్కడ నుంచి ఐ షుడ్ గో ఫర్ మారేడుమిల్లి. మై యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ విత్ డీజే. సో టైం వచ్చేసి అరౌండ్ 10:30 అవుతుంది, 10:20 ఎగ్జాక్ట్లీ. సో ఇట్స్ టైమ్ టు సే బాయ్ బాయ్ టు మై ఫ్యామిలీ. అందరు బాయ్ చెప్పండి. మా చిన్న బావ, చిన్నక్క, పిల్లలు, మా పిన్ని కొడుకు. సో ఇప్పుడు నేను మా బ్రదర్ ఇద్దరం స్టార్ట్ అవుతున్నాము. సో ఇప్పుడు వచ్చేసి మారేడుమిల్లి స్టార్ట్ అవ్వాలి. అరౌండ్ 260 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. సో లెట్స్ హ్యావ్ సమ్ ఫన్ రైడ్. సో గాయ్స్ మనం వచ్చేసి హైదరాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం. సో నేను ఈ రూట్ నుంచి వస్తున్నాను. సో ఆల్రెడీ ఇప్పుడు వచ్చేసి నేను ఏంటంటే పాల్వంచలో ఉన్నాను. పాల్వంచ నుంచి దగ్గర మళ్ళీ భద్రాచలం వెళ్ళాలి. భద్రాచలం అరౌండ్ 60 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. సో ఒకటే గాయస్ ఏంటంటే ఈ టైంలో చూడాల్సిన ప్లేసెస్ పక్కా చూస్తున్నాను. బట్ రెయిన్ నెవర్ స్టాప్స్ us. సో గైస్ భద్రాచలం అనేది రాములవారి గుడికి చాలా ఫేమస్. 14 సంవత్సరాలు వనవాసం చేయాలని చెప్పేసి ఇక్కడికి వచ్చారని చెప్పేసి చాలా విధాలుగా మన హిస్టరీ చెప్తుంది. సో ఇదే మనకు వచ్చేసి భద్రాచలంలో ఉన్న గోదావరి. యూజువల్గా మనం చూడాలనుకుంటే బ్రిడ్జి దగ్గర ఆగి ఇలా కిందకు చూస్తే కానీ మనకు కనిపించని గోదావరి నీళ్ళు చూడండి. ఇప్పుడు అంత క్లారిటీగా, అది కూడా మన బండి పైన వెళ్తున్నా, ఏ వెహికల్ పైన వెళ్తున్నా కానీ అంత క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఇంత ఫ్లోటింగ్ ఆఫ్ వాటర్ మనకి ఉంది ఇక్కడ. సో రెడ్ అలర్ట్ అయ్యే టైంలో నేను వెళ్ళాను రైడ్కి. సో ఇంత ఎఫర్ట్ చేసుకొని నేనైతే రైడ్ చేస్తున్నాను. బికాస్ ఆఫ్ దిస్ ద బెస్ట్ టైం టు విజిట్ సమ్ ప్లేసెస్. ఆ ప్లేసెస్ విజిట్ చేయాలి అనుకుంటే కొన్ని ప్లేసెస్కి ఆ టైంలోనే వెళ్ళాలి. అందుకని చెప్పేసి నేను స్టార్ట్ అయ్యాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసి నా సెకండ్ ఫ్యూయల్ బంప్. అన్న పెట్రోల్ వేసావా? సో గైస్ భద్రాచలంలో నేనైతే ఫ్యూయల్ స్టేషన్లో అయితే ఆగాను. అక్కడైతే నాకు చాలా పెద్ద స్కామ్ జరిగింది. ఆ స్కామ్ ఏంటంటే ప్రీవియస్ ఎవరైతే పర్సన్ ఉంటారో ఆ ఫ్యూయల్ అనేది అక్కడి నుంచే నాకు డైరెక్ట్ కంటిన్యూ చేసి నాకు పెట్రోల్ కొట్టేశాడు, జీరో చేయలేదు. సో దాని ద్వారా నా బండిలో అయితే పెట్రోల్ రాలేదు. అండ్ నాకు వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే అప్ టు ఇంకొక 60 కిలోమీటర్స్ వెళ్ళేదాకా అక్కడ నుంచి ఏ పెట్రోల్ బంపు లేదు. సో నేనైతే చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను. సో దాని ద్వారా సో గాయస్ ఇది వచ్చేసి నా సెకండ్ ఫ్యూయల్ బంప్. ఎక్కువ ఏపీయలేదు, ఎందుకంటే అక్కడ అమౌంట్ ఎంత అవుతుంది ఏంటి అనేది నాకు ఐడియా లేదు. సో అందుకని చెప్పేసి సో కొంచెం ఆల్రెడీ నాకైతే 1 పోల్ ఉండే, ఇప్పుడు వచ్చేసి 340 కిలోమీటర్స్ అయింది. చూడాలి ఇంకా. లెట్స్ హ్యావ్ ఇక్కడ నుంచి ఒక 110 కిలోమీటర్స్ ఉంది, స్ట్రెచ్ చేయాలి. సో గాయస్ ఈ రోడ్ చూడండి, అసలు ఎంత స్లిప్పరీ అంటే అంత స్లిప్పరీ ఉంది. అసలు ఘోరంగా బ్యాక్ వీల్ అయితే అసలు ఘోరంగా షేక్ అవుతుంది అటు ఇటు అసలు. బట్ ఎండ్ ఆఫ్ ద డే అయితే
దాన్ని క్రాస్ చేసేసాను, బట్ విత్ ఎ సేఫ్. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు ఎప్పుడైనా ఫేస్ చేసి ఉంటే కామెంట్ చేయండి. సో గైస్, నేను చెప్పేది ఏంటంటే ఇలా ఫుడ్ రోడ్ మీద అయితే అసలు వేయకండి. బికాస్ ఆఫ్ వాట్, ఎందుకంటే ఫుడ్ కోసం అని చెప్పేసి కోతులు అవన్నీ బయటికి ఇలా రోడ్ మీద ఉంటున్నాయి. స్పీడ్కి వెళ్ళే వెహికల్స్ ఉంటే అది మనకి హార్మ్ఫుల్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకు కూడా హార్మ్ఫుల్ అవుతుంది. రోడ్ మీద వచ్చినప్పుడు ఇచ్చేటప్పుడు ఏమవుతుంది, ఎవరైనా వచ్చి ఇస్తారేమో అని చెప్పేసి ఆ కోతులు వచ్చి ఇక్కడ రోడ్ మీద ఉంటున్నాయి. సో ఇట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్. మీరు మాత్రం అలా చేయకండి. ట్రై టు అండర్స్టాండ్. నేను ఎగ్జాక్ట్లీ ఎన్నింటికి వేయించానంటే పెట్రోల్ 11కి అలా వేయించాను. 11కి 11:43 అవుతుంది. అండ్ దాంతో నేను వచ్చింది జస్ట్ 40 కిలోమీటర్స్ మాత్రమే. 40 కిలోమీటర్స్ నేను 4 లీటర్స్ వేపిస్తే చూడండి 1 పోల్కి వచ్చేసింది. స్కామ్ జరుగుతుంది అక్కడ, పిచ్చినా కొడుకులు ఉన్నారు, పిచ్చిలా జరుగుతున్నారు స్కామ్స్. సో గైస్, ఇక్కడ వచ్చేసి 102 ఫుల్ ట్యాంక్ చేయించాను. ఫుల్ ట్యాంక్ వచ్చేసి నాకు దగ్గర 1000 రూపీస్ అయింది. ఆడ దగ్గర నేను వచ్చేసి 400 రూపీస్ 450 రూపీస్ పెట్రోల్ వేయించింది. అది దగ్గర 50 కిలోమీటర్స్ తిరిగాను అంతే. అసలు ఆ ఫ్యూయల్ ఎటుపోయిందో ఏంటో. సరే, ఓకే, దట్ ఈస్ ఆల్ ఫైన్. రాక్ ఆన్ బ్రో అంది సెలవు రోజు, గడిపేతాం లైఫ్ కింగ్ సైజు. ఒకే గదిలో ఉక్కపోత చాలు, గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు. ఏ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసుకుందాం ఖుషి. మన్నాటలో చెంటోడిలా ఆహా అనాలి నేడు మనలో మనిషి. దిస్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫన్. ఇది కదా నాకు కావాల్సింది. దిస్ ఈస్ వాట్. మారేడుమిల్లి వెళ్ళేటప్పుడు ఒళ్ళి ఎవరికి అర్థం కాదు, బట్ కాకపోతే వెళ్ళేటప్పుడు ఉంటుంది. నేనే చూసా. 20 కిలోమీటర్స్ ఉంది, ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇంకా గుడ్ స్ట్రెచ్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే వచ్చింది ఎంజాయ్ చేయడానికి. ఇది బాగా అనిపించింది కాబట్టి వీఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ అండ్ దిస్ ద క్రేజీ ప్లేస్. లైఫ్ కింగ్ సైజు, ఒకే గదిలో ఉక్కపోత చాలు, గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు. ఏ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసుకుందాం ఖుషి. మన్నాటలో చెంటోడిలా ఆహా అనాలి నేడు మనలో మనిషి. సో గాయ్స్,
ఇది చూసారు కదా, ఏంటంటే పుష్పలో మనకి ఎర్రచంద్రం అనేది వాటర్ ఫ్లోటింగ్ కొట్టుకుంటూ వెళ్తాయి చూసారా. సో ఇదే షాట్. పుష్పలో వాటర్లో మొత్తం అన్నీ ఇట్లా కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. కేశవ వచ్చేసి బండి మీద వెళ్తూ ఉంటాడు చూసారా. సో ఇదే షాట్ అది. ఇలా మొత్తం బండి అయితే దిగబడిపోయింది, బైక్ అయితే దిగబడిపోయింది బాయ్. కానీ మనం తీయాల్సిందే బాయ్. సో గాయ్స్ అమృత వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ నుంచి అరౌండ్ అమృత వాటర్ ఫాల్స్ వచ్చి 1/2 కిలోమీటర్ ఉంది. చూడండి గాయ్స్, అలా అనుకుంటా అక్కడికి వెళ్ళాలి పోయి. ఇంకోటి ఏంటంటే గాయ్స్, అమృత వాటర్ ఫాల్స్ పర్ హెడ్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ వెరీ ప్లెజెంట్ ప్లేస్. మారేడుమిల్లి కనుక మీరు వచ్చారనుకో భయ్యా, రైనీ సీజన్లోనే రండి. మీరు సమ్మర్లో కానీ ఇంకోటి వింటర్లో కానీ, ఇఫ్ యు ఆర్ రియల్లీ డూయింగ్ అన్ అడ్వెంచర్ గాయ్, నువ్వు నిజంగా అడ్వెంచర్ చేయాలనుకుంటున్నావా, అయితే నువ్వు కంపల్సరీ రావాల్సింది రైనీ సీజన్లోనే. బికాస్ ఆఫ్ వాట్, నువ్వు ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్క ఇప్పుడు నువ్వు ఆల్రెడీ చూసిన ప్రతి ఒక్క షాట్ యూ కెనాట్ ఫీల్ ఇన్ ద అదర్ సీజన్స్. సీరియస్లీ ఒక రైనీ సీజన్లోనే యూ కెన్ ఫీల్ ఆల్ అండ్ డూ ద క్రేజీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ దట్ ఫక్ రిమైన్స్ ఇన్ యువర్ లైఫ్. సో గాయ్స్ చూసారుగా, ఘోరంగా అంటే ఘోరంగా ట్రెక్కింగ్ ఉంది. రండి మీకు చూపిస్తాను. చూసారా ర్యాంప్ ఆడుతుంది భయ్యో, ర్యాంప్. ఇక్కడ ఒక గూడిలోకి పోతున్నట్టున్నది ఇది. గాయ్స్ రైనీ సీజన్ కాకుండా ఏ సీజన్లో వస్తే కైట్ చూపిస్తాం అంటుంది మారేడుమిల్లి. కైట్ చూపిస్తాం. చూడండి గాయ్స్, అక్కడ నుంచి వాటర్ ఫాల్స్ వస్తున్నాయి. వీ కెన్ సీ దేర్, వీ కెన్ హియర్ ద సౌండ్. అండ్ ఇంకోటి ఏంటంటే ట్రెక్కింగ్ చేయడానికి అయితే ఎక్స్ట్రీమ్ అంటే ఎక్స్ట్రీమ్ ఉంది బాయ్, సీరియస్లీ. ఇట్ ఈస్ రియల్లీ వెరీ ఎక్స్ట్రీమ్ డ్రైవ్ బై, ఎక్స్ట్రీమ్ ఉంది, చాలా క్రేజీ వెళ్ళాల్సింది ఉంది. ఇప్పుడైతే దిగేస్తున్నాం అండి. ఎక్కేటప్పుడు చుక్కలు కనిపిస్తుంది. అంటే ఇది ఎలా ఉందంటే ఒక అమ్మాయి ప్రేమలో దిగేటప్పుడు దిగేస్తామండి, దాంట్లోకి వెళ్ళి బయటికి రావాలంటే చుక్కలు అన్నట్టు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? సాగుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఇది కూడా ఎక్కేటప్పుడు చుక్కలు కనిపిస్తుంది. సీ ద నేచర్, లవ్ ద నేచర్ అనిపిస్తుంది అనుకుంటా మీ అందరికి. అక్కడ పేరు ఎవరైతే పెట్టారో కానీ భయ్యా అల్టిమేట్ ఉంది. ఆ పేరు తగ్గట్టుగా నేను చేస్తున్నాను. లెట్స్ గో గైస్, లెట్స్ గో.
రిచ్గా మావాడు థమ్స్అప్తో వాష్ చేసుకుంటున్నాడు ఇంత వర్షాకాలంలో కూడా. వాష్ అండ్ యూస్ అంటే ఇదే. మారేడుమిల్లి వెళ్ళక ముందు 15 కిలోమీటర్స్ ముందే మనకు వచ్చే సైడ్లో ఇట్లా బోర్డు కనిపిస్తూ ఉంటుంది, అక్కడ చూసుకోండి. అండ్ ఇంకోటి ఇలా ఉంటుంది, భయ్యా ఇటు దీని లోపల. సో ఇక్కడ నుంచి సో అలా మనకైతే కనిపిస్తుంది. సో చూసుకోండి గైస్. సో గైస్ ఇక్కడ చూసారు కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైన్స్ ఉన్నాయి. చాక్లెట్ పేపర్స్, ర్యాపర్స్ ఏమైనా తీసుకుంటే 10 రూపీస్, ఫుడ్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ కానీ, మిల్క్ కానీ అలా ఏమైనా తీసుకుంటే 20 రూపీస్ ఉన్నాయి ఫైన్. అండ్ ఇంకోటి ఏంటంటే లిక్కర్ కానీ అలాంటివి కానీ చాలా ప్రాఫిటెడ్ ఉంది. అంటే ఇక్కడ మాత్రం తీసుకెళ్ళడానికి అసలు లేదు. లైక్ ఏంటంటే 1000 రూపీస్ ఫైన్ ఉంది. అండ్ మ్యాచ్ బాక్స్ కానీ లేకపోతే సిగరెట్స్ కానీ తీసుకెళ్తే 1500 ఉంది. ఏంటంటే ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ వచ్చేసి 9 నుంచి 5 వరకు ఉంటుంది రెగ్యులర్ టైమింగ్స్ అయితే. అండ్ అది నార్మల్ డేస్ అయితే. లేదు వర్షంలో బాగా వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉందంటే 3, 2 అలా అని చెప్పేసి ఉంటున్నారు. సో హెవీ రెయిన్స్ ఉన్నాయి అనుకోండి, అది ఇంకా చాలామంది అయితే క్లోజ్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ గవర్నమెంట్ రూల్స్. సో అది మాత్రం వచ్చే ముందు ఎంక్వైరీ చేసుకొని రండి. ఏంటంటే ఇక్కడ వచ్చేసి 50 రూపీస్ పర్ హెడ్ ఛార్జ్ చేస్తారు. ఇప్పుడే ఎక్సలెంట్ స్టాచరీ మాత్రం అయ్యింది, ఎక్సలెంట్ షాటింగ్స్ అయ్యాము. చూసారా ఎన్ని ల్యాండ్ స్లైడింగ్ అంటారు చూసారా, ల్యాండ్ స్లైడింగ్ చూడండి ఎలా ఉందో. సో గాయస్ ఇక్కడ మీకు ఏమైనా రూమ్స్ కానీ లైక్ టెంట్స్ కానీ లేకపోతే జీప్స్ కానీ ఏమైనా కావాలనుకుంటే ఈ నెంబర్స్ కనిపించే నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. సో మీకు వచ్చేసి ఈజీగా అండ్ అవైలబిలిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు అప్పుడు వచ్చే ముందు ఇలా కాల్ చేశారనుకోండి, సో ముందే మీరు బుక్ కూడా చేసుకోవచ్చు. దట్స్ ద బెస్ట్ ఆప్షన్. సో గాయస్ ఫైనల్లీ అయితే మనం మారేడుమిల్లి రీచ్ అయిపోయాము. ఎక్కడ చూసినా కానీ బ్యాంబూ చికెన్స్ అయితే కనిపిస్తూనే ఉన్నాయి. సార్ మన ఫ్రెండ్స్ మళ్ళీ కలిసేసారు. వీళ్ళు వచ్చేసి మన కాకినాడనా భయ్యా? సో వీళ్ళు వచ్చేసి మనకి ఇక్కడ పరిచయం అయ్యారు. మనీ చాలా ఫ్రెండ్లీ ఉన్నారు, చాలా హెల్ప్ చేశారు మనకైతే ఇక్కడ. అండ్ నిజంగా చాలా మంచిగా అనిపించింది ఇలా కలిసినప్పుడు. ద అడ్వెంచర్స్ గాయ్ స్నేహ రెస్టారెంట్ అయితే కంపల్సరీ విజిట్ చేయాలి. బికాస్ ఆఫ్ సిన్స్ ఇది వచ్చేసి మనకి 1980లో ఉంది. అండ్ ఇక్కడ వచ్చి మనము ఒక బ్యాంబూ చికెన్ అయితే ఆర్డర్ పెట్టాము. పని చెప్పాలంటే బొంగులో చికెన్, బట్ కాకపోతే ఏంటంటే ఇట్స్ ఇన్ లైక్ బ్యాంబూ చికెన్. అండ్ ఎలా జరుగుతుంది ఏంటనేది చెప్పేసి మీకు చూపిస్తాను రండి. సో గాయ్స్ చూసారు కదా, అంటే ఈ బ్యాంబూ అనేది ఒక్కసారి వాడిన తర్వాత మళ్ళీ యూజ్ చేయడానికి అవ్వదన్న, ఒక్కసారి యూజ్ అవుతుంది అంతే. అంటే ఎలా ఛార్జ్ చేస్తారంటే స్టార్టింగ్ ప్రైస్ ఎంత అంటే ఒక పర్సన్కి అయితే ఎంత ఉంది కాస్ట్? అర కేజీ ఓకే ఓకే. ఎంత ఛార్జ్ చేస్తారు? ఎంత అమౌంట్ ఎంత? 250 రూపాయలు పర్ హెడ్. అంటే ఒక దానికి 250 రూపీస్ ఛార్జ్ చేస్తారు. దాంట్లో ½ కిలో క్వాంటిటీ ఇస్తారు, చికెన్ రైస్ అంతా కలిపి. చికెన్ రైస్ అయితే 350 ఓకే ఓకే. దీంట్లో ఏముంటుంది అన్నట్టు? చికెన్ ఉంటుంది, బిర్యానీ కూడా ఉంటుంది. ఓకే ఓకే సరే. సో గైస్ ఇది వచ్చేసి ఏంటంటే బొంగులో బిర్యానీ అంటాం. క్రేజీ. సో గైస్ ఒకసారి అయితే టేస్ట్ చేద్దాం ఎలా ఉంది. క్రేజీ ఉంది. అండ్ దీనికి ఇంకా సిన్స్ 1980 నుంచి ఇప్పుడు దాకా ఈ బ్రాండ్ ఇంకా కంటిన్యూ అవుతుందంటే బికాస్ ఆఫ్ టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంది. ఎలా ఉందిరా? ఎలా అనిపిస్తుంది? టేస్ట్ బాగుంది కదా. సో మా తమ్ముడు అయితే ఏది ఉంటే అలా బాగుందని చెప్తాడు, లేదని చెప్తాడు. బట్
వానికి నచ్చిందంటే అర్థం చేసుకోండి. మీ పేరండి? సతీష్ కుమార్ అన్న. ఇప్పుడు మీరు సిన్స్ ఎన్ని సంవత్సరాలు, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? 18 నుంచి ఉంది. 1980 నుంచా? ఉంది. స్టార్టింగ్ మా తాతయ్య గారు వాళ్ళు రన్ చేస్తారు. ఓకే. తర్వాత మా చిన్న గారు. అవునా? ఓకే. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటంటే ఫుడ్ వెరైటీస్ ఏమేమి ఉంటాయన్న మా దగ్గర? స్పెషల్ అయితే బ్యాంబూ చికెన్ అండి, బ్యాంబూ బిర్యానీ. ఓకే. మా దగ్గర వేరుగా హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు, బయట నుంచి వచ్చే వాళ్ళు చిట్టు ముచ్చాల బిర్యానీ స్పెషల్. ఓకే. జీరా రైస్ ఉంటుంది చిట్టు ముచ్చాల బిర్యానీ. అవునా? ఇక్కడ మటన్ ఫేమస్ అండి మా దగ్గర. మటన్ దమ్ బిర్యానీ, పాట్ బిర్యానీ ఫేమస్. అవునా? ఓకే. అంటే స్టేయింగ్ కూడా మీ దగ్గర అవైలబుల్ ఉంది అంటున్నారు? ఏసీ ఉంటాయి, నాన్ ఏసీ ఉంటాయి. ఓకే. నార్మల్ డేస్ లో ఒకలా ఉంటుంది, సీజన్ లో ఒకలా ఉంటాయి. ఓకే. నార్మల్ డేస్ లో అయితే నాన్ ఏసీ అయితే 1000 అండి, ఏసీ అయితే 1500. 1500. సీజన్ బట్టి ఇంకా ఆ మూమెంట్ బట్టి ఇంకా అలా ఉంటుంది. టెంట్ ఎలా చార్జ్ చేస్తారు? టెన్స్ అయితే బయట ఉంటాయి రెంట్స్ అవి 500, 600, 400 మూమెంట్ బట్టి అంతే. అంతేనా? ఓకే. ఓకే. సో ఇవి వచ్చేసి మీ దగ్గర ఉండే ఫెసిలిటీస్, అవైలబిలిటీ. ఓకే గైస్, ఇంకోటి వచ్చేసి ఏంటంటే వీళ్ళ డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను. ఒక నుంచి ఇక ఎండ్ అవుతున్నాను, గుడిసె వెళ్ళాలి యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే నాకు అర్జెంట్గా ఆఫీస్ కాల్ రావడం వల్ల ఆల్ ఆఫ్ సడన్ వెళ్ళాల్సింది అవుతుంది. అండ్ హోప్ యూ అండర్స్టాండ్. బట్ నెక్స్ట్ టైం మళ్ళీ వస్తాను. మళ్ళీ వచ్చిన తర్వాత మాత్రం కంపల్సరీ అలా హ్యావ్ ఎ హ్యూజ్ మినిమం ఒక ఇక్కడ ఉండే ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసే వెళ్తాను అనుకుంటున్నాను. మనం వచ్చేసి ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 5 అవుతుంది. హైదరాబాద్ నుంచి ఇక్కడికి రీచ్ అవ్వాలంటే అరౌండ్ 450 కిలోమీటర్స్ ఉంది. మారేడుమిల్లిలో మస్ట్ అండ్ షుడ్ చూడాల్సిన ప్లేస్ గుడిస. ఇంకోటి వచ్చేసి ఏంటంటే అమృత ద్వారా జలపాతం. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు వచ్చేసి బ్యాంబూ చికెన్ కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్. ఇక్కడ ఎలా ఉంటాయి అంటే లొకేషన్ భయ్యా మీరే చెప్తాను, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. పుష్ప 1 ఇప్పుడు 2 కూడా జరిగిందంటే మొన్నే రీసెంట్గా. అండ్ దీంతో పాటు ఇంకోటి వచ్చేసి మనకి ఏంటంటే ఆచార్య, మళ్ళీనేమో సైరా నరసింహారెడ్డి, ఇలాంటి మూవీ షూటింగ్స్ చాలా జరిగాయి. దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎలా ఉంటుంది అనేది లొకేషన్. సో గ్యాస్ నేను ఆల్రెడీ చెప్పాను కదా 450 రూపీస్ ఇక్కడ పెట్రోల్ వేయించాను. 4, 5, 6 సిరీస్ నెంబర్స్ వేయించాను కదా, దాంట్లో నాకు ఫ్యూయల్ తక్కువ వచ్చింది. మళ్ళీ రిటర్న్ వచ్చి అడిగాను. మళ్ళీ దాని తర్వాత వచ్చి ఇప్పుడు ఒక 150 రూపీస్ పెట్రోల్ మళ్ళీ వేసాను, సేమ్ పెట్రోల్ బంక్. కావాలంటే అక్కడ చూడండి. ఇంకోటి ఏంటంటే సో ఇది గాయస్ ఇక్కడ జరిగే స్కామ్ అయితే కీప్ ఇన్ మైండ్. సో గాయస్ సేఫ్గా అయితే రీచ్ అయిపోయాను. అండ్ టైం వచ్చేసి అరౌండ్ 4:30 అవుతుంది. అండ్ అరౌండ్ ఇప్పుడు దాకా ఎన్ని కిలోమీటర్స్ తిరిగాము? 895 ఈక్వల్స్ టు 900 కిలోమీటర్స్ తిరిగాను. సో టోటల్లీ 900 కిలోమీటర్స్ భయ్యా సేఫ్గా. అండ్ హ్యావ్ కంప్లీటెడ్ మై రైడ్. సో స్టే ట్యూన్ ఫర్ అదర్ వ్లాగ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ మచ్ ఆఫ్ సపోర్ట్ గైస్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వ్లాగ్లో నాకేంటంటే చాలా క్రిటికల్ అనిపించింది ఏంటంటే చాలా ఫస్ట్ వాటర్ మాత్రం చాలా హెవీగా ఉన్నాయి వచ్చేటప్పుడు అయితే, చాలా అంటే చాలా డిజాస్టర్ అనిపించింది. అండ్ దాంతోపాటు నా రెయిన్ కోట్ చూడండి ఎలా చినిగిపోయిందో. వర్షం పడి నాకు నా కెమెరా గ్లాస్ కూడా కొంచెం బ్లర్ అయిపోతుంది. సో గైస్ హోప్ యూ ఎంజాయ్ దిస్ వ్లాగ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ ఇలాంటి వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గైస్ ప్లీజ్ డూ సపోర్ట్. So hope you enjoy this. Stay tuned for other video.